ప్రశ్నిస్తే తప్ప అని జగన్మోహన్ రెడ్డి గారు రావణ్ లాంటి వాళ్ళని వెనకేసుకొస్తున్నారు. అంతకుముందు అనేక మంది అరాచక శక్తుల్ని, అసాంఘిక శక్తులని సమర్థిస్తూ మాట్లాడారు. సోషల్ మీడియాలో ఇష్టానుసారం మాట్లాడినటువంటి, చివరికి తన సొంత చెల్లి మీద కూడా ఇష్టానుసారం మాట్లాడినటువంటి వర రవీంద్రరెడ్డి అనేటటువంటి వాడు చేసిన తప్పేంటి అని జగన్మోహన్ రెడ్డి గారు విలేకరుల సమావేశంలోనే ముక్తాయించారు. ఇప్పుడు ప్రశ్నిస్తే తప్పేంటి అని అడుగుతున్నారు. దీన్ని ప్రశ్నించడం అంటారా? జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలి. ప్రశ్నించడం అంటే ఏంటి? మీ ఎదురుగా నిలబడి మీ తప్పుల్ని చాలా మర్యాదగా ఎత్తి చూపినా కూడా, ప్రశ్నించినా కూడా భరించలేరే జగన్మోహన్ రెడ్డి గారు? మరి ఈరోజు ప్రశ్నించడం అనే పేరు మీద ఆ కొడక ఈ కొడక అనేటటువంటి పచ్చి బూతులు మాట్లాడుతూ ఉంటే దాన్ని సమర్థించాలి అని అంటే ఇది ఒక రాజకీయ పార్టీగా కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రానికి ఇస్తున్నటువంటి సందేశం ఏమిటి? ఎందుకు మీరు అరాచక శక్తుల్ని నమ్ముకుంటున్నారు? పదే పదే నేరస్తుల్ని పరామర్శిస్తారు. రౌడీ షీటర్ల ఇంటికి వెళ్ళి వాళ్ళని ఒక హీరోలుగా చిత్రీకరిస్తారు. అసలు ఏంటి, మీరు ఏం ఆశిస్తున్నారు అనేటటువంటిది ఈరోజు రాష్ట్ర ప్రజల ముందు ఉన్నటువంటి ఒక ప్రశ్న. ఎందుకు ఇష్టానుసారం మాట్లాడేటటువంటి వాళ్ళని, అశాంతి, అరాజకం పెంచి పోషిస్తున్నటువంటి వాళ్ళని సమర్థిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి అర్థం కానటువంటి ప్రశ్న. ఇవాళ ఆయన ఒక పెద్ద కుట్రదారుడు అనేటటువంటిది చాలా విషయాల్లో బయటపడుతోంది. జగన్మోహన్ రెడ్డి గారి కుట్రలకి ఆయుధాలుగా రావణ్ లాంటి వాళ్ళు, లేకపోతే మరొకళ్ళో కులం పేరు, మతం పేరు రకరకాలుగా ఇవాళ ఉపయోగించుకోవాలనేటటువంటి ఒక ప్రయత్నం జరుగుతోంది. ప్రతి విషయాన్ని అస్థిరపరచడం, రాజధానిని అస్థిరపరచడం, రాజకీయాల్ని అస్థిరపరచడం, కులాల మతాల సామరస్యాన్ని అస్థిరపరచడం, మొత్తంగా టోటల్గా ఏపీ ప్రజల గుండెల మీద ఒక కుంపటిలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూర్చున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కరిజం అయినా, కమ్యూనిజం అయినా, ఇప్పుడు తాజాగా హిందూయిజాన్ని అయినా, దేన్నైనా, ఏ ఇజాన్నైనా సరే తన ఫ్యాక్షనిజానికి బ్రహ్మాండంగా వాడుకుంటాడనేటటువంటిది పదే రుజువు చేస్తున్నటువంటి విషయం. హే రామ్ అంట, అంటే ఇంట్లోనేమో హే జీసస్, బయటకు వస్తేనేమో హే రాము. హే రామ్ అని సేవ్ రావణ్ అనేటటువంటి రెండు నాల్కల ధోరణి తీసుకుంటుంటే ఎట్లా? మీరు ఇట్లా ఆడుతూ ఉంటే రాష్ట్రంతో, రాష్ట్ర ప్రజల అభిప్రాయాలతోటి ఫుట్బాల్ ఆడుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే ఇవాళ చెప్తూ ఉన్నాం. ఇవాళ మీరు దేన్ని ఆశించి కులాలని, మతాలని, అదేవిధంగా అరాచక శక్తులని రెచ్చగొట్టాలనుకుంటున్నారో, తెర వెనుక ఉండి అనేక విషయాల్ని నడిపించాలనుకుంటున్నారో, తెర ముందు మేలి ముసుగు, తెర వెనుక ఒక క్రూరమైనటువంటి గేమ్ ఆడుతున్నారో, దీనికి సంబంధించి ఈ రోజున రాష్ట్ర ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అమాయకులు కాదు. గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి తీర్పుని దృష్టిలో పెట్టుకునైనా సరే హుందాగా వ్యవహరించాల్సినటువంటి బాధ్యత ఉంది, నేర్చుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ప్రతిదాన్ని కూడా తలకిందులుగా అర్థం చేసుకుంటారేమో జగన్మోహన్ రెడ్డి గారు, తలకిందులుగానే అర్థం చేసుకుంటారు. సెక్యులరిజం అంటే ఏమిటండి? సెక్యులరిజం అంటే ఇంట్లో ఒక దేవుడు, బయట ఒక దేవుడు కాదండి. సెక్యులరిజం అంటే అన్ని మతాలని సమానంగా గౌరవిస్తాం అనేటటువంటిది సెక్యులరిజం. అంతేగాని ఈరోజు సెక్యులరిజం అనేటటువంటి పేరుతోటి, అంటే దాన్ని ఒక ప్రతి మతాన్ని ఒక ఓటు బ్యాంకుగా ఉపయోగించుకోవడం అనేది సెక్యులరిజం కాదు. ఇవాళ మీరు క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి ఓటు బ్యాంక్ దగ్గరేమో మీరు క్రిస్టియన్ అవుతారా? హిందూ ఓటు బ్యాంక్ దగ్గరేమో హే రామ్ సేవ్ ఏపీ అనేటటువంటిది ఒక గేమ్ ఆడతారా? అంటే చివరికి దేవుణ్ణి కూడా ఆట వస్తువుగా మార్చినటువంటి మీ సాహసానికి ఎలా కీర్తించాలో మాకు అర్థం కావట్లేదు. ఇవాళ ఎవరు, అంటే నరమానవుల్లో ఇట్లాంటి ప్రవృత్తి ఎక్కడ మనం చూడలేదు. అంటే దేవుణ్ణి కూడా రాజకీయాలకి, దేవుణ్ణి కూడా ఓటు బ్యాంకుకి ఉపయోగించి మతాలు మార్చుకుని చేసేటటువంటి నీచానికి దాదాపు ఎవరు దిగజారరు. రాజకీయాలని రైట్ రాయల్గా చేయొచ్చు, రాజకీయాలని చాలా అద్భుతంగా పోరాడి సాధించుకోవచ్చు. కానీ ఇట్లాంటి కుట్రలతోటి ప్రజల మధ్య పాచికలు వేస్తూ, మతం పేరుతోటి, కులం పేరుతోటి రౌడీ శక్తులన్నింటినీ కూడా ప్రోత్సహించుకుంటూ
దీన్నేదో డెమోక్రసీగా, దీన్నేదో పెద్ద ప్రజాస్వామ్యాన్ని కాపాడేటటువంటి వాళ్ళుగా, ప్రశ్నించేటటువంటి వాళ్ళుగా కీర్తించడం అనేటటువంటిది మీ అవివేకానికి, జగన్మోహన్ రెడ్డి గారి అవివేకానికి నిదర్శనం. పోలీస్ యంత్రాంగం మీద మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజున. పోలీస్ యంత్రాంగం భ్రష్టు పట్టిపోయింది ఈ కూటమి ప్రభుత్వంలో అని మాట్లాడుతున్నారు. నాయనా, ఈ పోలీసు పరపతిని పోగొట్టింది మీరు. ఒక ఆడబిడ్డని ముంబై నుంచి ఎత్తుకు తీసుకురావడానికి ఐపీఎస్లను ఉపయోగించి ఈ రాష్ట్రం పరువు దేశవ్యాప్తంగా పోగొట్టింది మీరు. వీటన్నిటిని దాచేసి ఇవాళ పోలీసులని, అందులోనూ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఐపీఎస్ని, ఐఏఎస్ని బలిపశువులు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున పోలీసు యంత్రాంగం గురించి, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే రాజ్యాంగం సిగ్గుపడుతోంది. కాబట్టి కుట్రలతోటి ఎల్లకాలం బతికేద్దాం అనుకుంటే చూస్తూ కూర్చోడానికి ఇది ఆంధ్రప్రదేశ్ అండి.